गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपार करुणा सिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। ఆత్మీయులారా, శ్రీ కాంచి కామకోటి పరమాచార్య స్వాముల వారు 1937లో వారు చెన్నై పట్టణం నుండి చేసినటువంటి ఉపన్యాస మాలికను దాన్ని యథాతథంగా తర్జుమా చేసిన వారు శ్రీయుత వేలూరి రంగధామనాయుడు. వీరు హైదరాబాద్ వాస్తవ్యులు. వారు మనకు అందించినటువంటి పుస్తక మాలికలో మనం ఒక్కొక్క ఉపన్యాసాన్ని శ్రీవారి అనుగ్రహంతో వినదముగాక. ఖ్యాతిగాంచిన శ్రీ కాంచి కామకోటి పీఠమేలుచు ప్రజలకు ప్రీతితోడ జ్ఞాన మార్గంబు బోధించి జన్మమెల్ల సఫలంబు జేయునో యతి సార్వభౌమ ప్రణతులొనరింతు నీ పాద పద్మములకు. మొట్టమొదటి ఉపదేశం వేదోపదేశం. మన వేదమునందు మొదట సత్యం పలుకుమని, రెండవది ధర్మమును నడిపింపుమని, మూడవది తల్లిని దైవముగా భావించమని, నాలుగవది తండ్రిని దైవముగా భావించుమని, ఐదవది గురువును దైవముగా భావించమనియు మనకు ఉపదేశించున్నది. మన యొక్క శైవము, వైష్ణవము అను 6 మతములను మన పుణ్యభూమి స్థాపించుటకు 1000 సంవత్సరములకు పూర్వము మన దేశంలో అవతరించిన శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్య స్వాముల వారు రచించిన ప్రశ్నోత్తర రత్నమాలికాయన గ్రంథమునందు వేదమునందు చెప్పిన సత్యము, ధర్మము, వీటి యొక్క తాత్పర్యములను ఇట్లని వివరించి ఉన్నారు. కిం సత్యం? సత్యమనగానేది. ఉత్తరం: భూతహితం, ప్రాణులకు మేలు చేయుట. ప్రాణులకు క్షేమము కలుగజేయు సత్యమే సత్యం. కో ధర్మ? ధర్మమనగానేమి? దానికి ఉత్తరముగా అభిమతోయ శిష్టానాం నిజకులీనానాం. తన యొక్క వంశమందు ఉదయించిన సదాచార పరులకు సాధువులైన పూర్వీకులు ఏది ధర్మమని తలంచిరో అదియే తనకు ధర్మము. మనం ఒక్కొక్కరికి ఒక్కొక్క తల్లి, తండ్రి, గురువులు కలరు. ఈ విధముగా వేర్వేరుగా ఏర్పరచబడిన వారిని మనం దైవముగా నెంచి నడుచుకొనుట యాధారముగా గుని ప్రపంచమందు మనెల్లరకు తల్లి, తండ్రి, గురువులుగా ప్రసన్నులకు అగుదువేని దేవుడు, దేవి, శ్రీ దక్షిణామూర్తి లేక గీతలను ఉపదేశించిన శ్రీకృష్ణ పరమాత్మలను వీరిని మరవక మనస్సును ఎల్లప్పుడూ జ్ఞప్తించుకొనవలేను. వేద విధులకు బ్రాహ్మణులు వేదశాస్త్రముల్లో చెప్పబడ్డ కర్మానుష్ఠానములను విసర్జించక సాధ్యమైనంత వరకు వాటిని ఆచరించుటతో సహా తమ యొక్క వేష, భాష, నడవడి మొదలగు వాటిచే భారమును పెంచుకొనక అధిక వ్యయములను తగ్గించుకొని కొన్ని సమయములలో తిండి లేక బాధపడు రైతులు, పంచములు మొదలగు వార్లకు వారమునకొక తూరి ఆయా గ్రామ దేవతల సన్నిధానములో శుక్రవారమున గాని మంగళవారమున గాని తమ శక్తి కొలది గంజి, యంబలి మొదలగినవి వినియోగించుటే విధిగా ఆచరించుచుండవలెను. వర్తకులు, రైతులు, కార్మికులు, సంసారులు మొదలగు వారు తమ కులమందు ఉదయించిన పెద్దల మనోభావములను అనుసరించి బ్రాహ్మణులను, పంచములను ప్రీతితో ఆదరించుటే విధిగా ఆచరించుచుండవలెను. పంచములు 43 భక్తులలో తిలకం వంటి వాడగు శ్రీ నందనారి యొక్క ఆచరణను అనుసరించుటయో
ఈశ్వరుని యందు అత్యంత ప్రీతి కలిగి తన యొక్క పూర్వీకుల కులాచార పద్ధతుల మీరి నడవకుండుటయు అను ఈ 2 ఆచారముల యందు లక్ష్యముంచిన నందనారుని ఎంతర్జ్యోతి ఏ విధముగా పరమశివుని పాదార విందమునకు యోగ్యమైనదో మరియు ఏ విధముగా నందనారకు ఇహలోక జీవనార్థమయ్యున్న వరి ఫలమును తనకు తానే ఫలవంతమగుచుండెనో యదే విధముగా తమ కులజులకు పూర్వీకుల యొక్క ధర్మమును పరిపాలించుచు దైవానుగ్రహమును అర్థ సంపత్తిని పొంది భక్తి క్షమ నమ్రత వీటితో ఎల్లరకు మార్గదర్శకులుగా ఉండవలేను. ఎల్ల సమూహములలో నుండి స్త్రీలున్ను పురుషులు పరవళ నడవళ్లచే ఒక సమయమందు సమయాచారములతో తొట్రుపడినను పూర్వకాలమందరి తిలకవతి వలెను మంగ యర్కస్య వలెను ఈశ్వరుని యథేదాగ్రముగా చిత్తమును నిలిపి తమ యొక్క భర్త సోదరులు బిడ్డలు వీరిని మంచి మార్గమును తేవలేను. ఈ విధమైన మన పెద్దల యొక్క సన్మార్గములచే మన మతము సమూహము అంతకంతకు అభివృద్ధి చెంది క్షేమమును పొందవలెను. హరి ఓం తత్సత్. ఆత్మీయులారా, ఇది మొదటి భాగము వినిపించి తిని తాము వీటిని శ్రవణం చేసి కాంచి కామకోటి పరమాచార్య స్వాముల వారి దివ్య ఆశీస్సులు మీరు తప్పక పొందగలరని భావిస్తూ ఇట్లు మీ ప్రియతమనేస్తము నివర్తి నాగభూషణ శర్మ 7483229249. హర హర శంకర, జై జయ శంకర.